అందరికీ నమస్కారం. నేను చందు. ఒక్క షార్ట్తోనే 1000 సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చాయో ఈరోజు క్లియర్గా చెప్తా. 200 వ్యూస్ నుంచి 8 lakhs వ్యూస్ వరకు ఒక్క షార్ట్ వీడియో వల్లే జరిగింది. ఎలా జరిగిందో వినాలంటే స్కిప్ చేయొద్దు. నా ఛానల్లో చిన్న మార్పు చేశా. కేవలం ఒక షార్ట్తోనే 6 daysలో 1000 సబ్స్క్రైబర్స్ వచ్చాయి. ఈ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేయడం ప్రారంభించిన తొలి 3 monthsలో నాకు రోజుకు దాదాపు 40 వ్యూస్ మాత్రమే వచ్చేవి. సబ్స్క్రైబర్లు 175 మందే ఉన్నారు. అప్పుడు నాకు స్పష్టంగా అర్థమైంది, ఏదైనా మార్చాల్సిందేనని. అప్పుడు ఒక్క చిన్న మార్పు చేసిన తర్వాత కేవలం ఒక్క షార్ట్ వీడియోతో మొదటి 1000 సబ్స్క్రైబర్లను చేరుకున్నాను. ఇది నిజంగా అద్భుతం. ఈ వీడియోలో నేను ఆ మార్పు ఏమిటో, మీరు కూడా దాన్ని ఉపయోగించి 1000 సబ్స్క్రైబర్లు ఎలా సాధించవచ్చో చెప్తాను. మొదటి 3 months అనలిటిక్స్ చూస్తే పెద్దగా ఏమీ జరగలేదు. రోజుకి 100 వ్యూస్, కొన్నిసార్లు 20 వ్యూస్ మాత్రమే. మొత్తం 3 monthsలో కేవలం 175 సబ్స్క్రైబర్లు వచ్చారు. నా పేరు చందు. కంటెంట్ క్రియేషన్ రంగం బలంగా ఉంది. మొదట నెమ్మదిగా అనిపించింది, కానీ వ్యూస్ ఇంత తక్కువగా ఉంటాయని ఊహించలేదు. మీరు కూడా ఈ దశలో ఉంటే అర్థమవుతుంది. గంటలు, రోజులు కష్టపడి చేసిన వీడియోకి తగిన వ్యూస్ రాకపోతే నిజంగా చాలా బాధగా అనిపిస్తుంది. నిజాయితీగా చెప్పాలంటే అది కొంచెం బాధ పెడుతుంది కదా. అన్ని మార్చిన ఒక్క షార్ట్ వీడియో. అప్పుడు నేను అక్షయ తృతీయ రోజున బంగారం కాదు, ఇది చేస్తేనే అదృష్టం అనే షార్ట్ వీడియో పోస్ట్ చేశాను. మీరు నా ఛానల్ని కనుగొన్నది కూడా ఆ షార్ట్ వీడియో ద్వారానే అయి ఉంటుంది. అనలిటిక్స్ రివ్యూ చేస్తే గత 3 monthsలో వచ్చిన వ్యూస్ ఇప్పుడు చిన్నవిగా కనిపిస్తున్నాయి. అక్షయ తృతీయ షార్ట్ వీడియో పోస్ట్ చేసిన వెంటనే వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ భారీగా పెరిగాయి. జస్ట్ 6 daysలోనే దాదాపు 8 lakhs వ్యూస్ వచ్చాయి. అదే సమయంలో 1000+ సబ్స్క్రైబర్లు కూడా చేరిపోయారు. కొత్త క్రియేటర్గా మనకు పెద్ద సవాల్ ఉంటుంది. మన వీడియోకి తక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటే చాలా మంది దాన్ని లో క్వాలిటీగా భావించి క్లిక్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, మన వీడియో పక్కన లక్షల వ్యూస్ ఉన్న వీడియో కనిపిస్తే వాళ్ళని క్లిక్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళు వ్యూస్ని క్వాలిటీతో అసోసియేట్ చేస్తారు. పరిష్కారం: న్యూకమర్ స్టేటస్ను మన ఫేవరర్గా మార్చుకోవాలి. అంటే ఏమిటంటే, మనం కొత్త వాళ్ళం అనే విషయాన్ని బలంగా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఫిట్నెస్ గురించి వీడియోలు చేస్తున్నారనుకోండి, మీకు కేవలం 100 సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. మసిల్స్ ఎలా బిల్డ్ చేయాలి అని వీడియో పెడితే లక్షల వ్యూస్ ఉన్న ప్రొఫెషనల్స్తో పోటీ పడలేరు. కానీ ఇలా చేయొచ్చు. మసిల్స్ బిల్డ్ కోసం నా 30 days జర్నీ నిజంగా గేమ్ చేంజర్. మీరు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి? మిమ్మల్ని మీరు కొన్ని ప్రశ్నలు అడగండి. మీరు ఇప్పుడు ఏ జర్నీలో ఉన్నారు? నిజంగా ఏమి నేర్చుకుంటున్నారు? ఏమి బిల్డ్ చేస్తున్నారు? ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు? మీరు ఇటీవల చేరుకున్న ఒక మైల్ స్టోన్ ఏమిటి? అది చిన్నదైనా సరే ఇతరులు కూడా చేరాలని అనుకునేదే, అదే మీ నిజమైన బలం. ఈ చిన్న చిన్న క్షణాలే మీ కథను నిజంగా చేస్తాయి, మిమ్మల్ని ఆకర్షణీయంగా మార్చుతాయి. చిన్న క్రియేటర్గా ఇదే మన బలం. అందరూ ఎక్స్పర్ట్స్ దగ్గరే నేర్చుకోవాలని అనుకోరు. తమ కంటే కొంచెం ముందున్న వాళ్ళు చెప్పేది చాలా మందికి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది. నన్ను 1000 సబ్స్క్రైబర్లకు తీసుకెళ్లిన షార్ట్ మళ్ళీ చూడాలంటే స్క్రీన్పై కనిపించే లింక్ను క్లిక్ చేయండి. అక్కడ కలుద్దాం.